ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. చాలామంది పాస్టర్స్ కూడా ఈ విషయంలో కన్ఫ్యూజన్లో ఉండి, నాకు ఒక పాస్టర్ ఏదో వాక్యం చెప్తున్నప్పుడు నేను ఇది విన్నాను, మన ఊటలు బయటికి పారకూడదు కదా అని దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు. సో అది ఎలా చెప్తున్నాడు అంటే, ఆయన నీకు ఎవరైనా సెక్స్ పార్ట్నర్స్ లేకపోతే యూ క్యాన్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో అది ఒక పాస్టర్ నోటి ద్వారానే వస్తుంది కాబట్టి మనం ఏమనుకుంటామంటే, ఈయనకే ఇంత క్లారిటీగా చెప్తున్నాడు అంటే కరెక్టే ఉండొచ్చు అనుకుంటాం. కానీ యాక్చువల్గా వితౌట్ పార్ట్నర్ ఏదన్నా మాస్టర్బేషన్, సెక్స్ జరిగితే మాస్టర్బేషన్, అది విత్ డీమన్స్. యాక్చువల్గా అంటే డీమన్స్తో మనం సెక్స్లో పాల్గొన్నట్టు లెక్క అని చాలామందికి తెలియదు పిల్లరా. అయితే అవి ఆ టైం ప్రకారం అవి రావడము, అవి తన పని చేసుకొని పోవడం కూడా కొన్ని విషయాల్లో కొన్ని సమయాల్లో జరుగుతుంటాయి. సో ఇది బాణమతి చేతబడి అని కూడా అంటారు కొన్నిసార్లు స్పిరిట్ ఆఫ్ లస్ట్, పోర్నోగ్రఫీ చూసినప్పుడు కానీ, లేకపోతే అశ్లీలతలో మనం ఉన్నప్పుడు కానీ. సో ఇది విమెన్కి మెన్కి రెండు ఇద్దరికి సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, మేము సొంతగానే మేము సాటిస్ఫై అవుతున్నాము. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మాస్టర్బేషన్ ఈజ్ నథింగ్ బట్ సెక్స్ విత్ డీమన్స్. సో అది తెలియకపోతే అది ఏమవుతుందంటే, చాలా డీప్గా వెళ్ళిపోయిన తర్వాత డెలివరెన్స్ అవసరం పడుతుంది. సో మనం ఎప్పుడైతే సాతాను ద్వారాలు తెరుస్తామో, ఇన్కుబస్ సకబస్ అని రెండు డీమన్స్ ఉంటాయి. రెండు మేలే, కానీ ఆడవాళ్ళకైతే ఒకటి, మగవాళ్ళకైతే ఒకటి అటాక్ చేస్తుంటాయి. స్లీప్ పారాలిసిస్ ఉంటుంది, అంటే నిద్రలో అచేతనం అయిపోతుంటారు. తర్వాత నిద్రలో కూడా కొన్నిసార్లు సెక్స్ జరిగిపోతుంటుంది. సో ఇవన్నీ కూడా మనం ద్వారాలు తెరిచినందుకు, అంటే మనము తెలియక, చాలామంది తెలియకనే ఇది చేస్తున్నారు. కాబట్టి ప్రే చేయండి, మనము మంచి పార్ట్నర్ కోసం ప్రేయర్ చేయాలి. అందుకే వివాహం అన్నిట్లో ఉత్తమమైనదని ఉంది. కాబట్టి దేవుడు ఒంటరిగా ఉండకూడదు అని కూడా అనడం జరిగింది. సో దేవుని చిత్తంలో మీరు ఒక ఇంటి వారు కావాలనేది ప్రభు చిత్తం. సో ఒంటరిగా ఉండడం దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుడు ఏర్పరిచిన జతతోటే మీరు ఏది కూడా పానుపు నిష్కలంకంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా పాస్టర్స్ నోరు ఎప్పుడైతే తెరిచి చెప్తారో మనకు, చాలామంది ఈ దురాత్మల నుంచి రక్షింపబడతారు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.